చూడండి, లూకాసు వార్తలో ఉన్న మాట ఇది. 23:46 ఉన్న మాట. మళ్ళీ ఒకసారి చదవక. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసు ప్రభు పలికిన 7వ మాట ఇది. ఎన్నో మాట ఇది? 7వ మాట. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. మొదటి మాటలో తండ్రి అనే మాటతో ప్రారంభించాడు. 7వ మాటలో తండ్రి అని పిలిచి తన ప్రాణమును అప్పగించటము మనం చూస్తాం. కీర్తనలో 31:5 ఒక ప్రవచనం ఉంది. నా ఆత్మను మీ చేతికి అప్పగించుచున్నాను అని పలికిన మాట అక్కడ నెరవేరింది. అంతేకాదు, చదవండి ఒకసారి. చూడండి, ఆ మాట అక్కడ 7వ మాటలో నెరవేర్చబడింది. హల్లెలూయా. కనుక మనము యేసు ప్రభు పలికిన ఈ మాట అప్పగించటం అంటే సమర్పించుతూ ఉన్నాను. సమర్పణ అనేది మనకి అర్థం కావాలి. ఆత్మను సమర్పించిన యేసయ్య, లేకపోతే ఆత్మను అప్పగించిన యేసయ్య. ఇది 7వ మాట. 7వ దినమున ఆయన అన్నీ కూడా ఇప్పుడు ఆయన సృష్టిని చేసేటప్పుడు మొత్తం 6 దినాలు చేసి 7వ దినమున ఆయన ఏం చేశాడు? విశ్రామించినట్లుగా మనం ఉంటాం. విశ్రాంతి నొందాడు. తర్వాత 7వసారి ప్రదక్షిణం చేసినప్పుడు ఏం కూలిపోయింది అంటే 7వ మాటలో ఉన్న ఆ గొప్పతనం 7 గురించి చెప్తున్నాను. 7లో ఉన్న శ్రేష్టత, 7 సంపూర్ణ సంఖ్య. 7వసారి ప్రదక్షిణం చేసినప్పుడు ఏమైందంటావు? ఎరుకో గోడలు కూలిపోయినాయి. 7వసారి దిగినప్పుడు కుష్టు రోగం ఎవరికి పోయింది? నయమానికి పోయింది. 7వ మాట పలకగా దేవాలయపు తెర చినిగిపోయిందంట. మత్తయి సువార్త 27, 50, 53 దాకా ఆ మాటలు ఉంటాయి. కనుక యేసు అప్పగించెను. ఏం అప్పగించెను? తన ఆత్మను అప్పగించాడు. తండ్రి కుమారుడైన క్రీస్తును లోకమునకు అప్పగించాడు. ఫస్ట్ ఏంటి? తండ్రి కుమారుడైన యేసును లోకమునకు అప్పగించాను. దేనికి అప్పగించాను? మన పాపం నిమిత్తము ఆయనను మనకు అప్పగించాడు. తన జీవితాన్ని తండ్రి సేవకు అప్పగించాడు. ఇప్పుడు యేసయ్య తండ్రి యేసు ప్రభుని ఎందుకు అప్పగించాడంటే లోకానికి ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించటానికి తండ్రి యొక్క చిత్త ప్రకారంగానే ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము నొందునట్లుగా ఆయనను అనుగ్రహించాను, ఆయనను అప్పగించాను. అర్థమవుతుందా? ఆయనను అనుగ్రహించను లేదా అప్పగించను. అలాగనే ఆయన కూడా ఏం చేశాడంటే తన జీవితాన్ని తండ్రి సేవకు అప్పగించుకున్నాడు. మరొక విషయంలో కాదు, కానీ ప్రతిదీ కూడా తండ్రి 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 అని కలవరిస్తూ తండ్రి పని చేయాలి. టైం ఎక్కువ లేదు. మనకు కూడా టైం ఎక్కువ లేదు, కానీ మనమేమో మన జీవితాన్ని మన కొరకే అప్పగించుకుంటున్నాం. మన విషయాలు, మన సంతోషం, మన కుటుంబం, మన భారం, మన సంసారం, మన వ్యాపారం, వీటి గురించే మనం ఆలోచిస్తున్నాం. ఎప్పుడైనా తండ్రి చిత్తాన్ని గురించి ఆలోచించారా? ఒక ప్రశ్న, సమాధానం మీరే ఎత్తుక్కోవాలి. గెత్సెమనే తోటలో మనుషుల చేతికి తనంతట తానే అప్పగింపబడిన యేసయ్య. నేను తలుచుకుంటే నా తరపున పైనుండి దేవదూతల సమూహమే వస్తుంది. మీరెందుకు అంత కంగారు పడేది? నేను కావాలనే నేను వచ్చాను, అప్పగించబడుతున్నాను. మీరెవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసును, ఆయనను నేనే అన్నాడు. తెలుసు, తర్వాత రాబోయే సంభవాలన్నీ కూడా తెలుసు కనుకనే వాళ్ళు వచ్చే టయానికి పారిపోలా. శిష్యులందరినీ తొందర కానీ వెళ్దాం, వాళ్ళు వచ్చేస్తున్నారు, పద అని అనలా. అక్కడే ఉన్నాడు, వాళ్ళ కోసం వెయిటింగ్లో ఉన్నాడు.
అప్పగించుకొనటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను కొట్టువారి కొరకు వీపును అప్పగించుకున్నాడు. అర్థమవుతుందా? కొట్టేవారు చూడండి ఎంత, అది ఎంత ఉంటుందంటే 1.5 అడుగుల ఎత్తు అట్టా ఉంటుంది. ఆ గుంజకు కట్టేసి తాళ్ళతో ఒంటి మీద నూలు బట్టలు లేకుండా కొట్టారు. ఇదంతా కూడా శరీరం అంతా కూడా మొత్తం కూడా తునాతునకలు అయిపోయినట్టుగా అయిపోయింది. భయంకరమైన ఆ కొరడా దెబ్బలకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. కొట్టువారికి తన వీపును అప్పగించుకున్నాడు. అంతేకాదు, తల్లిని మర్చిపోకుండా తన కుమారుని స్థానాన్ని శిష్యునికి ఇచ్చాడు, అప్పగించాడు. హల్లెలూయా. ఆయన బాధ్యతలు చెబుతున్నాను. ఆయన బాధ్యతారహితంగా ఆయన ఎప్పుడు ఉండలేదు. ప్రతిదీ కూడా. అంతేకాదు, ఇంకొక మాట, అద్భుతమైన మాట ఏంటంటే మనుషులందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించిన యేసయ్య. అప్పగించట్లో గల ఉద్దేశం ఏంటంటే 4 సువార్తల్లో ఆత్మ అప్పగింతను గురించి రాశారు. మత్తయి, మార్కు గారేమో ప్రభువు ప్రాణము విడిచెనని రచించారు. మత్తయి 27:50, మార్కు 15:37 ఆ మాటలు ఉంటాయి. లోక మరికొంచెం ముందుకెళ్ళి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని వ్రాశాడు. లోక 23:46 అలానే యోహాను ఆత్మను అప్పగించను అని పేర్కొన్నట్టుగా మనము చూస్తాం. లోక అలాగే యోహాను కూడా అప్పగించను అనే మాటను ఉపయోగించారు. ఎవరేం చెప్పినా జరిగింది ఒకటే. అదేమిటంటే క్రీస్తు ప్రభువులు వారు సంపూర్ణంగా సమర్పణతో బలహీనంగా ఉండి కూడా బిగ్గరగా కేకవేసి ఆయన తన ఆత్మను అప్పగించుకున్నాడు. లేని శరీరంలో బలాన్నంతా కూడగట్టుకుని, బలం లేదు, అయిపోయింది, నీరసిల్లిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు. అప్పటికి రమారమి 3 గంటలు, పొద్దునెప్పుడో 9ంటికి సిల్లు వేశారు. ఎన్నింటికి? 9 గంటలకు సిల్లు వేస్తే ఆయన 3 గంటల దాకా అలాగనే లేని ఓపికనంతా కూడగట్టుకొని ఒక్కసారిగా బిగ్గరగా ఆత్మను అప్పగించటము మనం ఇక్కడ చూస్తాం. గట్టిగా అరిచి ఆత్మను అప్పగించాడు. ఎందుకు? తండ్రి చేతిలో భద్రత ఉంది కనుక. భద్రత ఉంది, తండ్రి దగ్గర సంరక్షణ ఉంది కనుకనే బాధ్యతాయుతమైన అప్పగింత. అది ఒకరి అత్యంత ప్రశస్తమైన సొత్తును సొమ్మును ఏం చేస్తారంటే తనకి బాగా దగ్గర వాళ్ళు మరలా నమ్మకస్తులకు మాత్రమే ఇచ్చి వెళ్తూ ఉంటారు. అంతే కదా? వాడికి తాళము ఎవరికైనా ఇచ్చాడు అంటే చూస్తూ ఉండండి అని తాళం ఇచ్చాడంటే వాడిని ఎంతో నమ్మితేనే ఇస్తారు. అర్థమవుతుందా? ఇంటిని చూస్తూ ఉండండి, ఊరు వెళ్తున్నాము 4 రోజులు చూస్తూ ఉండండి. ఎందుకు ఇస్తారు తెలిసిన? వాడి మీద నమ్మకం. వాడే ఒకవేళ కంచే చేనును మేస్తే లోకంలో అదే జరిగేది. కానీ తండ్రికి బాధ్యతాయుతంగా ఆ ఆత్మను అప్పగించాడంటే రేపు రోజున మరలా తీసుకోవటానికి ఆయనకి అధికారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకునేను అని 1 పేతురు 4:19 ఉంటుంది. తండ్రి చేతి నుండి ఎవడునూ అపహరించడు అని కూడా యోహాను 10:27-29 ఉంటుంది. స్టెఫను కూడా ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని పలికినట్లుగా అపోస్తల కార్యములలో 7:59 ఉంటుంది. మరలా తిరిగి తీసుకునే అధికారము కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న కీర్తనల గ్రంథం 16:5 చూడండి. యెహోవా, ఎంత చక్కని మాటలు అవి చూడండి. 16:5
16:5 ఏమనుంది? యెహోవా నా స్వాస్థ్య భాగం. స్వాస్థ్య భాగం అంటే నా శరీరములో సగము అన్నట్టుగా. నేను ఆయనలో, ఆయనలో నేను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తు మరణము ఎంత వాస్తవమో ఆయన పునరుద్ధానం కూడా అంతే వాస్తవం. పునరుద్ధానము రోజున ఆయన మరలా ఆయన రావటము, శరీరాన్ని మరలా ఆయన కనపరచటం, అది మహిమ శరీరంగా కనపరచటము. అలాగా ఆయన ఆత్మకు చావు లేదు అని మరలా శిష్యులందరికీ కూడా బోధించటకనే బోధిస్తూ ఉన్నాడు. శిష్యులందరికీ కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? ఎలా కనపడ్డాడంటే మహిమ శరీరంతో కనపడ్డాడు. మహిమ శరీరంతో అనగా స్పర్శ ఉంటుందా? ఉండదా? చెప్పాలి, నాకు కరెక్ట్గా చెప్పండి. మహిమ శరీరానికి స్పర్శ ఉంటుందా? ఉంటుంది. ఆయన పిలుస్తాడుగా, ఇదిగో నా గాయాల్లో నీ వేళ్ళు పెట్టి చూడు అంటాడు. అంటే మహిమ శరీరానికి స్పర్శ ఉంటుంది. యేసు ప్రభువు ఇద్దరితో కనపడి వాళ్ళ మార్గంలో వెళ్తూ యేసు ప్రభుని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్న చెప్పినట్టున్నా మీకు. ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి? మళ్ళీ చూడాలి, బైబిల్ చూడాలి. ఎమ్మాయి గ్రామం, ఓకే. క్లోఫా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఈయన కూడా వెళ్తాడు కదా. ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అనుమానం రాలే అసలు విషయం అది. హల్లెలూయా. పక్కనే యేసుప్రభు వస్తున్నాడు. ఏ శరీరంతో వస్తున్నాడు? మహిమ శరీరంతోనే వస్తున్నాడు. కానీ వాళ్ళకి మామూలుగా న్యాచురల్గానే ఉంది. నీకు తెలియదా? యేసుప్రభుని అలాగా చంపేశారు కదా, అది ఇదని మాట్లాడుతాను. వాళ్ళతో కలిసి అది చేప ఏదో కాల్చి శిష్యులతో కూడా తిని వాళ్ళకి నేను సజీవంగా ఉన్నాను అని చెప్పి బహిరంగంగా వాళ్ళని ఒప్పింపజేసి, అర్థమవుతుందా? అలాగా తన శరీరమును అనగా ఈ లోక శరీరం కాదు కానీ మహిమ శరీరాన్ని పొందుకుని మరలా వచ్చాడు. అనేకులకు ప్రతిగా ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. తర్వాత మరలా ఆయన తన ప్రాణాన్ని తీసుకునే అధికారం కూడా కలిగి ఉన్నాడు. కనుకనే మనము ఈస్టర్ రోజును కూడా జరుపుకుంటూ ఉంటాం. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అంటది ఓ చోట వాక్యము, కీర్తనలు 16:10. కనుక చెప్పినట్లుగానే ఆయన చెప్పినట్లుగా 3వ దినమున ఆయన మరలా తిరిగి లేచాడు. అపోస్తల కార్యంలో 2:27-32 కూడా ఆ మాటలు ఉంటాయి. అంతేకాదు ఈనాడు అనేకుల్లో ఉన్న మరణ భయాన్ని తొలగించడానికి క్రీస్తు మరణములో పాలివాడయ్యాడు. ఇప్పుడు క్రైస్తవులుగా ఉంటున్న మనకి మరణం గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. అలాగనే రేపటి రోజున ఆయన తిరిగి వచ్చేటప్పుడు మరలా ఒకవేళ మరణించి ఉంటే మరలా మనము సజీవులంగా లేపబడతాం. మొదట మృతి నొందిన క్రీస్తునందు మృతి నొందిన మృతులు మొదట లేస్తారు. తర్వాత ఒకవేళ మనం సజీవులుగా ఉంటే రెప్పపాటున మన శరీరాలు ఏమైపోతాయంటే మహిమ శరీరాన్ని ధరించుకుని, అంటే ఈ మట్టి దేహము పరలోకానికి వెళ్ళదు కనుక ఈ మట్టి దేహము రాలిపోద్ది, దాని స్థానే మహిమ శరీరము వచ్చేస్తుంది. తర్వాత ఆయన ఈ లోకంలోనికి అలాగే ఎంటర్ అవుతూ ఉంటాడు, మనం వెళ్ళిపోతూ ఉంటాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అది ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ. అది మనము కూడా ఒక చనిపోతే ఏమైపోతామో, మన పని అయిపోయిందేమో అని అనుకోవాల్సిన పనిలా. మనం కూడా క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఆయన ఆత్మను తండ్రికి అప్పచెప్పాడో మనము కూడా మన ఆత్మను దేవునికి అప్పచెప్పాలి. చనిపోయే టైంకి ప్రభువా నా ఆత్మను నీ సన్నిధిలో చేర్చుకో. స్టెఫన్ ఇదే కదా ప్రార్థన చేశాడు. ఆ స్టెఫన్ ప్రార్థనే మనకు ఆదర్శం. క్రీస్తు ప్రార్థన
మరి ముఖ్య ఆదర్శం. హల్లెలూయా. ఎందుకంటే ఏ గడియ ఎలా ఉంటుందో తెలియదు. మనము లేచిన టైము బాగోలేదు అని అనుకుంటా ఉంటారే, అది కాదు అసలు. మన టైము మన అంతము మనకు తెలియదు. దావీదు అది తెలుపుమో నా అంతము నాకు, తెలుపుమో నా ఆయువు ఎంతో, తెలుపుమో ఎంత అల్పుడనో, ఇరిగి నలిగి ఉన్నాను నేను, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నీ దరి నేను చేరెదను, నేను నీ దరినే చేరేదని. అది మన బ్రతుకు. ఈ లోక సంబంధంగా మనం ఉంటున్నాం అంతే, తాత్కాలికం. అది వాస్తవంగా మనం పరలోక పరవాసులం, మనం పరదేశులము, యాత్రికులము. ఎన్ని చక్కటి ముచ్చటైన మాటలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. నేను పరదేశిని, యాత్రికుడును, పరవాసిని. నాకు ఈ ద్వీపము, ఈ లోకంతో సంబంధం లేదు. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. నా ఆత్మ ఆయన కొరకు సిద్ధపడి ఉన్నది, వేగిరపడుతుంది. కనుక అనుక్షణము, అనుదినము, ప్రతి క్షణము దేవుని యొక్క సంకల్పము చొప్పున మనం కూడా జీవిస్తూ ఉండాలి. లోకము మనల్ని బలహీనపరుస్తుంది, వాస్తవం. కానీ లోకము నుండి తప్పించడానికి యేసునాథుడు ఈ లోకములోనికి వచ్చాడు కనుక లోకమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా యేసునాథునికి ప్రాధాన్యత ఇస్తూ యేసు కొరకు మనం జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన వచ్చే టైంకి మనం ఎత్తబడతాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. లోక సంబంధం వాటిల్లో మనం పాతికిపోతే అస్సలు వెళ్ళలేం. అది ఖచ్చితమే, నిఖచ్చితంగా మనం ఇక్కడే ఉండిపోతాం, అనగా నరకానికి సిద్ధమవుతాం. కానీ అందుకు కాదుగా. అందుకనే దావీదు అంటాడు, నా ఆత్మను పాతాళం లోకంలో విడిచిపెట్టొద్దయ్యా అంటాడు. మన ప్రార్థనలు కేవలము పొద్దున్న, సాయంత్రము, ఆ మధ్యాహ్నం ఎందుకు చేయాలని చెప్తానంటే ఏ టైంలో ఏ క్షణాన ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. తెలిసినట్టుగా మనం ఫీల్ అయిపోయి మనం దేవుణ్ణి పక్కన పెట్టేసి, ప్రార్థన పక్కన పెట్టేసి, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటాం. హఠాత్తుగా బుడ్డారిపోద్ది. కిరసనాయిల్ బుడ్లు ఉంటాయి కొన్ని, ఇదివరకు ఉండేవి. మీకు గుర్తో లేదా? నా చిన్నప్పుడు ఉండేవి ఆ బుడ్లు. అంటే మేము కరెంటు పోయినప్పుడు వాటిని వెలిగించుకునేవాళ్ళం. నేను చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా కరెంటు ఉన్న వాటిల్లోనే ఉన్నాంలే, అద్దెకి, సొంతది లేదులే, అద్దెకి ఉంటా ఉండేవాళ్ళం. కరెంటు పోగానే బుడ్డి ఒకటి తెచ్చుకుంటాము, దాంట్లో కిరసనాయిలు పోసుకుంటాం, ఆ ఒత్తు వెలిగించుకుని పెట్టుకుంటాం. రేపు పరీక్షలు అనుకో, ఈరోజు ఆ బుడ్డి పెట్టుకుని ప్రయాసపడతా చదువుతూ ఉంటాం. తప్పని ఆరిపోద్ది బుడ్డి. ఎప్పుడు ఆరిపోద్ది? నూనె ఉన్నంత కాలమే. అంతే కదా. అదే మన బ్రతుకుల ఈ ప్రియులరా, ఆలోచన చేయండి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. చెప్పాలి గట్టిగా, ఆమేన్, ఆమేన్.